పేరు కాదు. న్యాయమైన పోరాటానికి, ధర్మం కోసం నిలబడే ధైర్యానికి, సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు, నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతాచారి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాసింహనే. మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం. నల్గొండ బిడ్డలమని గెలువెత్తి చాటుదాం. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అనువనున ఉనికి పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నదే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మరి చెన్నారెడ్డి, మొన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నీకు పదవి కావాలా, ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన సందర్భం మీ యాదిలో ఉన్నది. ఆ పోరాటం నాకు నేనుగా చేసింది మాత్రమే కాదు, నల్గొండ బిడ్డ నేర్పిన శౌర్యం, నల్గొండ బిడ్డలుగా మీరిచ్చిన ధైర్యం, ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాల పుట్టినిల్లు ఈ గడ్డ. ప్రశ్నించకపోతే జవాబు దొరకదు, ప్రయత్నించకపోతే విజయం దక్కదు. నేటి మన స్వేచ్ఛావాయుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు, మన నల్గొండ బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గేయాలు, గాయాలతో మన గడ్డ చరిత్ర సమస్తం పోరాటాలమేమే. తిండి కోసం పోరు, జాగ కోసం పోరు, అస్తిత్వం కోసం పోరు, ఆత్మాభిమానం కోసం పోరు, జలం కోసం పోరు, జనం కోసం పోరు, స్వయం పాలన కోసం పోరు. పోరాడకుండా మనకు ఏది సులువుగా దక్కలేదు. అందుకే నల్గొండ అంటేనే పోరు గడ్డగా పేరు గాంచింది. పుట్టుక నీది, చావు నాది, బ్రతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాలో ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం నా ప్రజలు నాకు కల్పించారు. ఎన్నటి రుణబద్ధమో కానీ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే వీర తిలకం దిద్ది కోరు చేయి బిడ్డ అని ఆరతి పట్టి వెన్నంటి నిలిచిన ఆ ఉద్యోగ ఫలిత క్షణాలు నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అట్లాంటి మీకు నేను ఏమిచ్చినా, ఎంత చేసినా తక్కువే. మీ పాదాలకు రుణమెల్లుతూ నమస్కరిస్తున్నా. ప్రజాప్రభుత్వం కనుక 10 ఏళ్ల ముందు ఉండి ఉంటే స్వరూపం మరోలా ఉండేది. 20 నెలల నుండి సాగుతున్న పాలన 10 ఏళ్ల నుండి ఉండే తెలంగాణ ప్రపంచంలోనే గొప్ప వృద్ధి రాష్ట్రంగా నమోదయ్యేది. అందుకేనేమో మహాకవి కాళోజీ గారు ముందే హెచ్చరించారు. అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, అంశతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలని ఒకచోట, వెంపెడు బలగం ఒకచోట. అన్నార్థులు ఆర్థ దృష్టి కలిగిన వారు కోస గురించి నాటి ప్రభుత్వ పెద్దలకు పెట్టినా పట్టించుకోలేదు. వారు బంధు బలగాన్ని మాత్రమే చూసుకున్నారు. ఈ ప్రాంత కవి సుద్దాల హనుమంతు ఆనాడే అన్నాడు, ఎన్నో ఆశలతో చెమటోడ్చి దున్నుకున్న బంజరు భూమి కన్ను బట్టి మాయ పన్ని కన్ను గుంజుకునేరు భూస్వామి అన్న, నీవు కన్న కరుడు వ్యర్థమయ్యా కదా అని ధరణి తెచ్చి అన్నదాతను ఆగం చేసినారు. కావలసిన వారికి అడిగినా కూడా జాగా ఇచ్చుకున్నారు. పేదల నోట్లో మట్టి కొట్టి వాళ్ళు విలాసమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ జిల్లా నుంచి గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి విద్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంతో ఖ్యాతి గడించిన మహాత్ముల పేరు మీద ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏనాడు కాలు మోపలేదు. మళ్ళీ నేను స్వరాష్ట్రంలో మంత్రి అయిన తర్వాతనే యూనివర్సిటీకి పూర్వవైభవం తెచ్చేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికీ మన
ఎంజీ యూనివర్సిటీలో MBA MCom ఇంజనీరింగ్ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రపంచ ఔషధ రంగంలో తెలంగాణ గర్వంగా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని 2026-27 సంవత్సరం నుండి బి ఫార్మసీ కోర్సులతో పాటు LLB LLM న్యాయ విద్యా కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామని ఈ వేదిక నుండి మీ అందరికీ శుభవార్త చెప్పడం నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇదంతా జ్ఞానానికి ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండకు జరిగిన అన్యాయమే గత 10 ఏళ్లలోనూ జరిగింది. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాల కల్పనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. 10 ఏళ్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ నల్గొండను బంగారు కొండగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నేను, మా సహచర జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ గారు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నాం. ఈ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలనే సదాశయంతో అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించాం. ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా కులగణన చేశాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నాం. 42% రిజర్వేషన్ అమలు చేసి దేశంలో బీసీల న్యాయమైన వాటాకు మార్గం చూపెట్టిన రాష్ట్రంగా తెలంగాణని నిలుపుతాం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల జీవన ప్రమాణాలు పెంచి వారి ఆర్థిక ముఖ చిత్రాలను మార్చాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అమలు చేసే ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరాలనే ఆలోచనతో ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ప్రగతి చోదక పంత్రంతో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమివేసి ప్రతి ఇంట్లో ప్రగతిని నింపాలని కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులైన రోడ్లని అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు బాగుంటే రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది. అందుకైనా R&B శాఖ ద్వారా హైబ్రిడ్ అన్నిటి రహదారులు నిర్మిస్తున్నాం. 3 దశల్లో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణంలో మొదటి దశలో R&B శాఖ ద్వారా 17 ప్యాకేజీల్లో దాదాపు 5,190 కిలోమీటర్ రోడ్లను 6,478 కోట్లతో వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ క్లోజ్ చేసుకుని పనులు ప్రారంభించబోతున్నాం. ఇందులో జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధాని 4 వరుసల రోడ్లు, మండలాల నుండి జిల్లాలకు 2 వరుసల రోడ్లు మరియు గ్రామాలను కలుపుతూ అన్ని వాతావరణానికి అనుకూలమైన రోడ్లను బలోపేతం చేయడమే మా వ్యూహాత్మక ప్రణాళిక. ఒక పక్క హ్యాండ్ రోడ్లను నిర్మించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి కోసం 8 సార్లు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అందులో ముఖ్యమైనది రిలయబుల్ రోడ్స్, రెడ్యూస్డ్ రిస్క్ అనే నిదానంతో ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలని ఆర్మిషన్లు శ్రమిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంటే కామన్ పీపుల్కి సింబల్. అందుకే సామాన్యుల దైనందిన జీవితాలను భారంగా మారుతున్న సమస్యలకు అభయహస్తం ద్వారా పరిష్కారం చూపిస్తున్నాం. మా ప్రభుత్వం రాజకీయ విమర్శల కన్నా నిరుపేదల ఆకాంక్షల్ని సీరియస్గా తీసుకుంటుంది. అందుకే మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని నిరుపేదల సెంట్రిక్గానే ఉంటాయి. అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. చేతికి అన్ని వేలు సమానంగా ఉండవని మన పెద్దలు చెప్తుంటారు. అలాగే సమాజంలో అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఆడపడుతులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఇక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం
ఈ పథకం ద్వారా లభిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు నా అక్క చెల్లెళ్ళ కోసం 5,60,00,000 ఉచిత ప్రయాణాలు చేస్తే అందుకు గాను 249,18,00,000 రూపాయలను నా అక్క చెల్లెళ్లకు మిగిల్చామనే సంతృప్తి కంటే గొప్పది మరేది లేదని నేను భావిస్తున్నాను.